ఆపరేషన్ సింధూర్లో ఏం జరగలేదు, గడ్డి కూడా మాలో పోలేదు, అప్పుడు ఏదో దానికి సర్జికల్ స్ట్రైక్స్ 2 అప్పుడు అలాంటి కారు కోతలే కూర్చారు. అట్లాగే మన సింధూర్లో ఏం జరగలేదు, అసలు ఏం కాలేదు అని పాకిస్తాన్ వాళ్ళు చెప్పడం, అవునవును ఇక్కడ కూర్చొని చప్పట్లు కొట్టేటువంటి దేశద్రోహులు, ఏమాత్రం అవగాహన లేని సన్నాసులు, మోడీ మీద ద్వేషంతో, దేశం మీద ద్వేషంగా, సైన్యం మీద ద్వేషంగా మారిపోయినటువంటి పనికిమాలిన వెధవల సాక్షిగా ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సందర్భంలో పాకిస్తాన్ అగ్రనాయకత్వం భయాందోళనకు గురైందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అంగీకరించాడు. ఆ టైంలో తనని బంకర్లోకి వెళ్ళమని సైనిక కార్యదర్శి సూచించారని చెప్పారు. అందుకు తాను నిరాకరించానని చెప్పారు. భారత క్షిపణుల దాటికి పాక్ బెంబేలెత్తిపోయింది అన్నటువంటి విషయం దీంతో అర్థమైంది. నిజంగా కొట్టాలనుకుంటే పట్టు దెబ్బ ఆడికి వేసేసేవాళ్ళు. మనం ఓన్లీ ఉగ్రవాద శిబిరాల్ని, అది కూడా యాక్యురేట్గా 1000 బిల్డింగుల మధ్యలో ఉన్నటువంటి ఆ బిల్డింగులనే కొట్టాం. అది వేరే ఏదైనా అయ్యి ఉంటే పాకిస్తాన్ ఇప్పటికీ రచ్చ చేసేసి ఉండేది. దాన్ని బట్టినే అర్థమవుతుంది మనం ఎంత పర్ఫెక్ట్ కొట్టామన్నది. ఆ తర్వాత మన మీదకి వస్తే వేటాడి తాట తీసాం వాళ్ళని. సరిహద్దు దాటకుండా ఇట్లా విమానం ఇక్కడ నుంచోబెట్టి ఈ మిస్సైళ్ళని ఇట్టా పంపించి పాకిస్తాన్ లోపల ఎక్కడో 300-500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ల మీదకి ఇలా వెళ్ళి ఇలా దిగి వాటి ప్లాట్ఫారాలు ధ్వంసం చేసినాయి. అంటే ఎంత యాక్యురేట్ అటాక్ చూడండి. సరిహద్దు దాటితే యుద్ధం, సరిహద్దు యువతల నిలబడి ఇలా నుంచుని మన విమానాల లైన్లో ఒక్కొక్క విమానం వదిలినటువంటి మిస్సైల్ అక్కడికి వెళ్ళి ఒకటి 50 కిలోమీటర్ దూరం, ఒకటి 100 కిలోమీటర్ దూరం, ఒకటి 300 కిలోమీటర్ దూరం, ఒకటి 500 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇట్లాగ 11 ఎయిర్ బేసులలో ఇలా ఉండే రన్వేలోకి ఇలా దిగి బీభత్సం సృష్టించినాయి. అట్లాగే కైరానా హిల్స్ ఇలా ఉండే మౌంటైన్స్ మధ్యలో ఇలా దిగి దాని మూతిని పగలగొట్టే. అది ఇండియన్ సైనిక సత్తా.